హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎస్ ఫిషింగ్ 143. ఈరోజు స్నేహితుడికి అయితే విన్నాం. నేను చరణ్ శివ అయితే విన్నాం. శివ అయితే వీడియో తీసిండు. శివకి అయితే వీడియో దీనికి రాలే, ఫస్ట్ టైం తీసిండు వాడైతే. చరణ్ అయితే మంచిగా తీస్తుంటాడు. లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఎవడైనా సరే ఇంట్లో అన్నింటిని మెచ్చుకునేది కానీ చేపలు మెల్లగా గుంజాలి కానీ మెల్లగా కొట్టింది గుంజు పడ్డారా తీరా అరే అమ్మ ఏమైందిరా? అది 2 అటాక్లు కొట్టింది. వచ్చిందా? కొట్టు మళ్ళా కొట్టు దగల్లా పడొచ్చు నాకు తెలిసి. దగాల మనం పడుతున్నాం, అది పడుతుంది. దగలు కావాలి అవ్వాలి అదే పెద్ద చేప. మెల్ల ఇప్పుడు అక్కడ కొట్టి కొంచెం కుడిచేది కానీ గట్టిగా స్పీడ్ కొట్టరా బైక్ స్పీడ్ కొట్టి ఏం కాదు. ఇప్పుడు మెల్ల కొట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటాక్ అయింది. అది గడ్డలోకి వచ్చినాక అటాక్ అయింది. అయితే చూడండి, స్లో మోషన్ ఇస్తాను. చెప్తా కొత్తది, మళ్ళీ కొత్త బ్రాండ్. దుష్మన్ వద్దా? అదొద్దు. అది కాదు, చిన్నదా? అది కాదు, ఇంకోటి. ఇదే ఉంది ఇంకో డబ్బు ఉంటుంది చూడు. ఇగో మళ్ళీ బుడ్డ కప్పుకుందాం. గది ఈతలు దాని పక్క ఫాల్తుగా నేను ఫస్ట్ ఏది చూపిస్తున్నా. నువ్వైతే మెల్లి కుంగల్ చూస్తున్నావు. ఇల్లే గుంజుతాం. గాడికి వచ్చినా కడాకి ఇచ్చిన మరి దీనికి కటాకే వస్తలేదు. గుంజు అటాక్ ఎందుకు మిస్ చేస్తున్నావు? మొడ్డ ఎప్పటికీ 10 అటాక్లు అని. ఫ్రెండ్స్ ఈ చేప అయితే ఎన్ని అటాక్లు ఉంటుందో కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి అయితే నేను ఏమి ఇవ్వలేను ఇప్పుడైతే. అది ఈయన దగ్గర వచ్చి వస్తుంది అది మళ్ళీ ఇంతకుముందు ఒకసారి గుంజు గట్టిగా అక్కడ పోయింది అట్లా గుంజాలి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చేప ఎట్ సైడ్ నుంచి అటాక్ గుర్తుంది, ఎట్ సైడ్ పోతుందో అదైతే గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకున్నామంటే చాలు, తర్వాత మళ్ళీ వేస్తే అదే పడుతుంది. చూడండి ఇట్లయితే పడుతుంది. పడ్డది గడ్డిరా కొండ్రా దగ్గర ఉంటారు. ఏ వెళ్ళా చూసుకుంటా. పెద్ద ఉందిరా, కిలో మీద ఉందిరా.
చూసుకో చెక్కిలు పట్టుకో ఏమొద్దు చెక్కిలు గడ్డి సాఫ్ చేయి లేకపోతే గడ్డి సాఫ్ చేయి తాడు అసలు లూజ్ చేసిన ఏ ఊసిపోతే బుగ్గాలం అయితే చెప్తున్నా ఏం కాదు కోకో నేను తెచ్చుకో కూరకు వస్తుంది ఏ పోనీ వచ్చారా చేప నొక్కు నువ్వు ఎత్తాయి తీస్తావా ఫ్రెండ్స్ ఇవైతే నేషనల్ మార్ట్ ఫిషింగ్ నేషనల్ ట్యాక్స్ ఫిషింగ్ నుంచి అయితే వచ్చినాయి కప్పలు అయితే 2 అయితే మంచిగా నొక్కుతున్నాయి ఇది రియల్ ఫ్రాగ్ ఇదే ఓపెనింగ్ చేయాలని చెప్పిన వీడియోలు అయితే నేను ఇంకా వీడియో పోస్ట్ చేస్తా సాయంత్రం అయితే ఇగో మినిమం ఇగో ఇంత ఉంది చూడు దగ్గర నోస్ ప్లేయర్ అన్నట్టు లేదు ఫస్ట్ ఇక ఎంత పెద్ద ఉంది మీ ఈ కష్టం కన్నా మీరు లైక్ అయితే పెట్టాలి చాపరా పూక అటాక్ అయింది ఫ్రెండ్స్ కెమెరామ్యాన్కి అయితే చేయి గుంజుతుందని అయితే అయితే వీడియో అయితే తీయలేడు వీడియో ఆఫ్ చేయగానే అటాక్ అయితే అయిపోయింది ఆడైతే అటాక్ అయితే లాస్ట్ కేసింది చూడండి లోపల కండ్రా కూర్చోరా సుల్లియా కూర్చొని కనిపిస్తుంది ఏ బ్రో చేపలు పడుతున్నాం బ్రో దింపుతారు మనం ముందు కూర్చున్నాం మనది కూడా కాదు కావరం పట్టింది అది ఇంతకన్నా మింగింది మేడమా నీకు కూడా చచ్చిపోతారు 2 సెకండ్ల ముందు వీడు బియ్యం కూర్చున్నాడు దాన్ని అంటే పట్టుకొని పంపాలి భయం ఉంటుంది ఆయన వంకైనా కొంచెం గుంజు పడ్డది గుంజురా ఏ చూడండి పక్క జరు దీనిది చేపను కూడా దగ్గరకు వచ్చిన పోతా పోలా వీడియో మెల్ల ఏడికి వచ్చినాక పోతే నోట్లో కూడా తినేగి అంతగానో కూర్చున్నావు రాడిది రాడినే తీస్తున్నావు తెలుసా గుడి మీద గిరిక అరే దాని కప్ప నోట్లో లేదు
ఇగో కూసిపోయింది కప్పు కూసిపోయింది అంటే అది ఓన్లీ దాన్నే పట్టుకుంది దేన్ని అరే అప్ప సిరి పడదేంగి కప్పదాన్ని జన పక్క జన ఆయన ఒక్కనే రావాలి రోస్ ప్లేట్ ఆగు దాని కప్ప నోట్లకి వచ్చింది ఇట్లా వచ్చిందా ఏ మెల్ల నీ కప్ప కొట్టాలి నన్ను కూడా గిట్లే కదా ఫాస్ట్ ఫాస్ట్ అరే ఆగు బ్రో జరా रुको सबर करो टाइम दे టైం వచ్చింది कवर चलना కవర్ ఇవ్వాలా కవరే ముందు దాన్ని తీరా తీరా దాన్ని రిక్షలో ఫ్రెండ్స్ ఇదైతే మూడో చేప నువ్వైతే దిగి బ్రో ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే అయిపోయింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వడ్డ చేపలు అయితే ఇవి చరణ్ అయితే గుమరిస్తుండు మేమైతే చెరువు కాడైతే చీకటైందని అయితే గుమరియాలి చీకటైంది బాగానే ఏడవుతుంది ఇవో పడ్డాయి అయితే 3 పడ్డాయి మంచి సైజ్ మీద ఉన్నాయి అన్ని కిలోనే ఉన్నాయి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం